హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు లేటెస్ట్ అంశాల మీద మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ రమణన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న, రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక 5 పేర్లు నూతన జడ్జిలను నియమించడానికి సిఫార్సు చేశారు. అందులో కొన్ని పేర్లు వివాదాస్పదం అవుతున్నాయి కదా, ఎందుకు? ఈ అంశంపై మీ విశ్లేషణ ఏంటి? సిజేఐ సూర్యకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని పేర్లు సజెస్ట్ చేశారు, ఇంకొన్ని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంది. 5 పేర్లను వాళ్ళు సిఫార్సు చేశారు. దాదాపు అయిపోతుంది, ఇవాళ రేపో ప్రమాణ స్వీకారం కూడా అవ్వచ్చు. 5 పేర్లు ఏంటంటే, ఒకరు పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్నాగ్, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, 3వ వాళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, 4 జమ్మూ కాశ్మీర్ చెందిన జస్టిస్ అరుణ్ పెల్లి, 5వ మహిళ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి మోహన. ఇది చాలాసార్లు వివాదాస్పదం అవుతుంది ఈ మధ్యకాలంలో. అందులో ఈసారి కూడా అదే వివాదాస్పదం మారింది. ఇందులో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ కంటే సీనియర్ అప్రేష్ కుమార్ ఉన్నప్పటికీ, అప్రేష్ కుమార్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఉన్నప్పటికీ చంద్రశేఖర్ని ఆయన పక్కన పెట్టి జూనియర్ అయిన చంద్రశేఖర్ని తీసుకెళ్తున్నారు. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ చెందిన జస్టిస్ అరుణ్ పెల్లి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన కంటే సీనియర్ జస్టిస్ గుర్మీత్ సింగ్ సందావాలియా ఉన్నప్పటికీ ఆయన కంటే జూనియర్ అయిన అరుణ్ పెల్లిని తీసుకున్నారు. ఇవి చాలా వివాదాస్పదమైంది. దీంట్లో తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కారణాలు నిజం కూడా కావచ్చు. అయితే నిజాలు అబద్ధాలు మనం చెప్పిన తర్వాత ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి ఏది నిజం ఏ అబద్ధం అని. ఈ జస్టిస్ గుర్మీత్ సింగ్ సందావాలియా పంజాబ్ హైకోర్టులో పనిచేస్తాడు, పంజాబ్ హర్యానా హైకోర్టులో. ఇతను చాలా నిజాయితీ గలవాడు అనే పేరుంది. తీర్పులు కూడా అది ప్రభుత్వం అనుకూలమా వ్యతిరేకమనే సంబంధం లేకుండా తీర్పులు ఇస్తామనే పేరుంది. ఈయన ఇచ్చిన తీర్పుల్లో కొన్ని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఈయన మీద ఈ విధమైన ఈయనను తీసుకోలేదు సుప్రీంకోర్టుకు అనే మాటలు కూడా వినబడుతున్నది. ఈయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు ప్రస్తుతము. ఆయన కంటే ఇంతకుముందే చెప్పిన అరుణ్ పల్లిని ఆయన కంటే జూనియర్ అయినా తీసుకున్నారు. ఈయన హర్యానా హైకోర్టులో పనిచేసిన గురుగ్రామ్లో ప్రభుత్వం భారీ బుల్డోజర్, మనకు తెలుసు ప్రభుత్వాలు ఎంత బుల్డోజర్లతో చాలా ఇళ్లను కూల్చేసింది. బుల్డోజర్ ఆపరేషన్ చేశారు, చాలా పెద్ద ఎత్తున ఇళ్లను కూల్చేశారు. కూల్చేసినప్పుడు ఈయన జస్టిస్ సందేవాలియా, హర్ప్రీత్ కౌర్తో కూడిన ధర్మాసనం దాన్ని సుమోటోగా స్వీకరించింది. చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు అనే అనుమానంతో సుమోటోగా స్వీకరించి బీజేపీ ప్రభుత్వానికి నోటీసులు పంపించారు. కూల్చివేయడాన్ని తక్షణం ఆపేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. 2 వారాల్లో నూహు, గురుగ్రామ్ ఈ 2 ప్రాంతాల్లో ఎన్ని భవనాలను కూల్చేశారు, కూల్చివేతకు ముందు ఏమైనా నోటీసులు ఇచ్చారా లేదా అనే వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఒకవేళ చట్టాన్ని పాటించకుండా కూల్చివేతను చేపట్టినట్టయితే వెంటనే ఆపేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. దాంతో అక్కడ బుల్డోజర్ కూల్చివేతలు ఆగిపోయాయి. ఇది ఒకటి బీజేపీ ప్రభుత్వానికి చాలా కోపంగా ఉంది. చాలా చోట్ల కోర్టులు పట్టించుకోవట్లేదు. ఉత్తరప్రదేశ్లో అయితే ఏ కోర్టు పట్టించుకోవట్లేదు. బుల్డోజర్ దాడులు జరుగుతున్నా. బుల్డోజర్ దాడులు ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు, ఎవరి మీద జరుగుతాయో కూడా తెలుసు. బీజేపీ ఎక్కడ ఉంటుందో అక్కడే బుల్డోజర్ దాడులు జరుగుతాయి. ఇప్పుడు బెంగాల్లో కూడా జరుగుతుంది. ముస్లింల షాపుల మీద, ముస్లింల ఇళ్ల మీద రకరకాల పేర్లతో రకరకాల కారణాలు చూపించి దాడులు జరుగుతుంటాయి. కూల్చేస్తుంటారు, ఆస్తులు కూల్చేస్తుంటారు, వాళ్ళకు ఇల్లు లేకుండా చేస్తుంటారు. దానివల్ల సందావాలియా ఇచ్చిన ఉత్తర్వు బీజేపీకి చాలా కోపం వచ్చింది. అలాగే ఆయన ఇచ్చింది ఇంకొకటి చాలా సీరియస్ కేసు ఉంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపితే ఒక రైతు చనిపోయాడు. 22 ఏళ్ల రైతు శుభకరణ్ సింగ్ చనిపోయాడు. చాలా దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంఘటన అది. చాలా సంచలనం సృష్టించింది, చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఆ రైతు చనిపోయినప్పుడు కోర్టు విచారణకు ఆదేశించింది. సందావాలియా నాయకత్వంలో కోర్టు విచారణకు ఆదేశించి దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి 2 అధికారులను నియమించింది. అది కూడా బీజేపీ సర్కార్కు చాలా కోపం. హైకోర్టు ఎవరు పోకుండానే సుమోటోగా స్వీకరించడం ఒకటి, హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, 3 సభ్యులతో దీని కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించడం, ఇవన్నీ కూడా బీజేపీకి చాలా కోపం తెప్పించి దానివల్ల ఆయనను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ని
తీసుకున్నారు. అంటే ఏ న్యాయమూర్తులు అయితే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళని ఎవరైతే నిజాయితీగా న్యాయం కోసం, అది బీజేపీయా కాంగ్రెస్ అనేది సంబంధం లేకుండా వాళ్ళ చట్టంలో ఏముంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దాని ప్రకారం నడిచిన జడ్జిలు బీజేపీ ప్రభుత్వానికి నచ్చదు. బీజేపీ ప్రభుత్వానికి నచ్చదు అంటే జస్టిస్ సూర్యకాంత్కి కూడా నచ్చదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్కి కూడా బీజేపీకి నచ్చంది ఏది ఆయనకు నచ్చదు. ఇది ఈయన మీద ఆయనను ఎందుకు తీసుకోలేదు అనేది ఒకటి. ఇక జస్టిస్ చంద్రశేఖర్ ఆయనను తీసుకుంటున్నారు ఈసారి, చంద్రశేఖర్ను కూడా తీసుకుంటున్నారు. ఆయన గురించి కూడా చెప్పాలి. ఈయన ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2026 మే 8న, అంటే ఈ సంవత్సరమే ఇదే నెల, పోయిన నెల మే 8న ఆయన ధర్మాసనానికి ఒక కేసు వచ్చింది. గుజరాత్లోని సోహ్రాబుద్దీన్ షేక్ కౌసర్బీ బూటకపు ఎన్కౌంటర్ కేసు గుర్తుంటుంది, చాలా సంచలనమైన కేసు. సోహ్రాబుద్దీన్ షేక్ కౌసర్బీ భార్యాభర్తల్ని చంపేశారు. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక బస్సులో వెళ్తుండగా ముంబైకి మధ్య దారిలో వాళ్ళని దించేసి అతన్ని ఎన్కౌంటర్లో చంపేశారు, భార్యను తర్వాత చంపేశారు. ఆ కేసు హరణ్ పాండే, గుజరాత్, గతంలో గుజరాత్ హోమ్ మినిస్టర్గా పనిచేసిన హరణ్ పాండే హత్య కేసుకు లింక్ అయి ఉన్న కేసు. దీంట్లో అమిత్ షా ఉన్నాడు ఈ కేసులో, మనకు గుర్తుండే ఉంటుంది, అమిత్ షా మీద హత్య కేసు ఉన్నది. సరే, తర్వాత నిర్దోషిగా విడుదల చేయొచ్చు. ఈ కేసుకు సంబంధించి అమిత్ షాను ఇంకొంతమందిని నిర్దోషిగా విడుదల చేశారు. దాన్ని విడుదల చేయడం మీద ముంబై హైకోర్టుకు పిటిషన్ దాఖలైంది. ఆ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ దాఖలైనప్పుడు ఉన్న జడ్జి ఎవరై అంటే చంద్రశేఖర్. ఇప్పుడు ఎవరినైతే సిజేఐ ప్రతిపాదించాడో తీసుకోవాలని ఆ చంద్రశేఖర్ ముంబై హైకోర్టుకు ఆ రోజులు మొన్ననే మే నెలలోనే జరిగింది. ఆయన దాన్ని నిర్ద్వందంగా పిటిషన్ తిరస్కరించాడు. విచారణ జరగడం పక్కన పెట్టాడు, తిరస్కరించాడు. ఏమని చెప్పాడు? రాజకీయ వైరం కారణంగా ఇటువంటిది దాఖలు చేస్తున్నాడని చెప్పారు. దాంట్లో చట్టబద్ధత ఏమైనా ఉన్నదా, ఆ కేసు యోగ్యత ఉన్నదా, పిటిషన్ స్వీకరించడానికి లేదా అనేది ఏమి చూడలేదు. పిటిషన్ను నిర్ద్వందంగా తిరస్కరించాడు. దీన్ని రాజకీయ కారణాలు దాఖలు చేసి ఉండొచ్చు అనే అనుమానంతో తిరస్కరించాడు. ఈ 2 కేసులు చాలు ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా పెట్టడానికి నియమించే. చాలా ఇటువంటి కేసులు బీజేపీకి ఎంత అనుకూలంగా ఉంటే అంత ఈజీ సుప్రీంకోర్టులో చేయడానికి. ఇదే చంద్రశేఖర్కి సంబంధించి ఇంకొక కేసు, ఇంకా చాలా ముఖ్యమైన కేసు ఇది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు సంబంధించిన కేసు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు జెడ్+ కేటగిరీ ఇస్తున్నారు. నెలకు 30 నుంచి 40 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసి జెడ్+ కేటగిరీ ఇస్తున్నారు. ఆ డబ్బులు ఆయన నుంచే వసూలు చేయాలి. ఆయనకి ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? ఆయన రిజిస్టర్డ్ సంస్థ కూడా కాదు ఆయనది. ఆయన ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆయనకు ప్రభుత్వం ఎందుకు జెడ్+ కేటగిరీ కేటాయించాలి? దానికి ప్రభుత్వం ఎందుకు 30-40 లక్షలు నెలకు ఖర్చు పెట్టాలని ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా కొట్టేసింది ఈ మహానుభావుడు చంద్రశేఖర్. అది నాగ్పూర్ బెంచ్కి వచ్చింది, మహారాష్ట్రలోని నాగ్పూర్ బెంచ్కి. ఈయన చీఫ్ జస్టిస్ కాబట్టి ఈయన నాయకత్వంలో ఆ పిటిషన్ నిర్ద్వందంగా తోసిపడేశారు. అంటే ప్రజాధనం వృధా అవుతుందనే విషయాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటారు. ప్రజాధనం కదా, అసలు ప్రజాధనం వృధా అవ్వడం, ఏమాత్రం అవసరం లేని వాళ్ళకి భద్రత కల్పించడం. దీని మీద చాలా సీరియస్గా పిటిషన్ ఉన్నప్పటికీ బాంబే హైకోర్టు పిటిషన్ ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం అనే వ్యాఖ్యానించి కొట్టేసి. ఇది న్యాయ ప్రక్రియ దుర్వినియోగం ఎలా చేయడం అనేది ఆయనకే తెలియాలి, చంద్రశేఖర్కు. ఆయనకు తెలియాలి కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి, ఎందుకోసం ఆ తీర్పు ఇచ్చాను ఆయనకు తెలుసు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టుకు చాలా ఈజీగా పోగలిగాడు. ఇక ఇందులో జస్టిస్ షీల్ నాగు అనే ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తున్న అతను జస్టిస్ షీల్ నాగు. ఇతని గురించి కూడా కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన హర్యానా, పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. డేరా బాబా తెలుసు అనుకుంటా. డేరా బాబా మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మర్డర్ కేసులు, రేప్ కేసులు, రేప్ కేసులు 20 ఏళ్ళు రేప్ కేసుతోనే అనుచరులను, 2 మహిళా అనుచరులను రేప్ చేశారనే కేసులో ఆయనకు శిక్ష పడ్డది. 20 ఏళ్ళు ఉన్నాడు. అంతకుముందు ఇంకో కేసులో కూడా శిక్ష పడ్డది ఆయనకి. జర్నలిస్ట్ రామచంద్రన్ ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య చేసిన కేసులో ఆయనకు సిబిఐ కోర్టు శిక్ష వేసింది. ఆ శిక్షను ఎత్తేసాడు ఈయన. ఎవరు? షీల్ నాగ్, జస్టిస్ షీల్ నాగ్ హైకోర్టు న్యాయమూర్తి గారు కేసు కొట్టేసి హైకోర్టుకి వెళ్తారు కదా, కింది కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తే కేసు కొట్టేసి సాక్ష్యాలు ఏమి లేవని కేసు కొట్టేసి డేరా బాబాను విడుదల చేశారు. ఆ డేరా బాబా ఎవరో మనకు తెలుసు. డేరా బాబా ఇప్పటికి 16 సార్లు పెరోల్ మీద బయటకు వచ్చారు. 16 సార్లు, 1-2 సార్లు కాదు, 16 సార్లు.
జైల్లో ఉండడం కంటే బయటనే ఎక్కువ ఉంటాడు ఆయన. ఎలక్షన్లు వచ్చినాయంటే సరే డేరా బాబాకు పేరోల్ వస్తుంది. పేరోల్ వచ్చి బయటకు వచ్చి ప్రచారం చేస్తాడు. ఎవరి కోసం ప్రచారం చేస్తాడు? బీజేపీ కోసం. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కూడా ఆయన అనుచరులు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు బీజేపీకి వేయిస్తాడు కాబట్టి ఆయనకు పేరోల్ చాలా ఈజీగా వస్తుంది. అట్లాంటి వాడి మీద ఉన్న హత్య కేసు కొట్టేసిన జస్టిస్ షీల్ నాగును సుప్రీంకోర్టుకు సహజంగానే కదా తీసుకుంటారు కదా. సిజే సూర్యకాంత్కు చాలా ఇష్టం కూడా కదా ఇట్లాంటివి అయితే. కాబట్టి ఆయన కూడా తీసుకున్నారు. కొద్ది కాలంలోనే ఆ డేరా బాబా ఇప్పుడు ఒక కేసు ఉంది, 20 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అది కూడా కొట్టేస్తారనే అనుమానాలు వస్తున్నాయి. అది కొట్టేసిన నెక్స్ట్ ఎవరో కొట్టేస్తారో జడ్జి, ఆయన కూడా ఎల్లుండో ఆవులెల్లుండో సుప్రీంకోర్టు జడ్జి అవుతారు. ఈయన మీద ఇంకోటి కూడా ఉంది. ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు బీజేపీలో చేరారు. గుర్తుంటుంది, రాఘవ్ చద్దా అండ్ పార్టీ, పాఠక్, రాజేంద్ర గుప్తా వీళ్ళు చేరినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్లో కొంతమంది మీద కేసులు పెట్టింది. రాజేంద్ర గుప్తా మీద ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఆయన ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఈ న్యాయమూర్తి షీల్ నాగు వెంటనే దాడిని ఆపించేసి ఆయన అరెస్ట్ చేయొద్దని ఆర్డర్స్ ఇచ్చాడు. అదేవిధంగా సందీప్ పాఠక్, ఈయన కూడా అదే ఎంపీ, బీజేపీలో చేరిన ఎంపీ. ఈయన మీద కేసు పెట్టింది పంజాబ్ ప్రభుత్వం. ముందస్తు కోర్టు ఉత్తర్వు ఇచ్చింది జస్టిస్ షీల్ నాగే అనుమతి లేకుండా, మా అనుమతి లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయొద్దు. అనుమతి ఎప్పటికీ ఇవ్వరు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఆయన మీద కేసు ఉన్నప్పటికీ అరెస్ట్ జరగట్లేదు. ఇట్లా డేరా బాబాది, ఈ ఆమ్ ఆద్మీ పార్టీది, ఈ 2 కేసులు ఆయనను బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన 2 కేసులు తీర్పులు ఏవైతున్నాయో ఆయనను సుప్రీంకోర్టులో జడ్జిని చేసిన అనే ఆరోపణ వినిపిస్తున్నది. ఇప్పుడు సిజేఈ అందుకోసమే వీళ్లను షీల్ నాగును కావచ్చు, చంద్రశేఖర్ను కావచ్చు, వీళ్లను సుప్రీంకోర్టు జడ్జిలుగా వీళ్ళ పేర్లను సిఫార్సు చేశాడు. ముఖ్యంగా సంధివాలియా, జస్టిస్ గుర్మిత్ సింగ్ సంధవాలియా లాంటి నిజాయితీ పరుణ్ణి కావాలని తొక్కిపెట్టారు అనే ఆరోపణలు అయితే ఇప్పటికి వస్తున్నాయి. ఇప్పటికి చాలా ఏళ్లుగా సుప్రీంకోర్టులో ఒక్క సిక్కు జడ్జి కూడా లేడు. మహిళా జడ్జిలు కూడా తక్కువే. నాగరత్న ఎవరో ఉన్నారు ఒక ఆమె. ఇప్పుడు కొత్తగా వి మోహన అని సీనియర్ న్యాయవాదిని తీసుకున్నారు. ఈమె 2వ ఆమె. ఒకవైపు ఏమో 50% రిజర్వేషన్లు, 33% రిజర్వేషన్లు కథలు చెప్తుంటాయి కదా బీజేపీ బయట. సుప్రీంకోర్టులో ఎందుకు మహిళలు 30% కూడా ఉండరు, 40% కూడా ఉండరు? ఇప్పుడు 2వ ఆమె ఈ మోహన వెళ్తే ఇప్పుడు 2వ ఆమె, ఇద్దరే, నాగరత్న మోహన ఇద్దరే సుప్రీంకోర్టు. స్త్రీలను చేయలేదు. సిక్కులు ఒక్కళ్ళు కూడా లేరు. చాలా ఏళ్ళుగా ఒక్క సిక్కు కూడా లేరు. సిక్కు అవకాశం ఉండి గుర్మిత్ సింగ్ సంధవాలియా సిక్కు, అతను సీనియరు, అవకాశం ఉండి కూడా అతన్ని తొక్కి పట్టేసి అతనికంటే జూనియర్లను తీసుకెళ్తారు. ఈ విషయంలో చాలా కాలంగా 2014 తర్వాత పూర్తిగా సుప్రీంకోర్టు మీద బీజేపీ పట్టు సంపాదించిన తన కబంధాస్తాల్లో అంటారు, కబంధాస్తాలు అవి అందులో బిగించేసింది. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టు దాకా పూర్తిగా బీజేపీ చెప్పు చేతుల్లో నడుస్తుంది. ఒక పార్టీ చెప్పు చేతుల్లో, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో నడుస్తుంది. అన్ని వ్యవస్థలు ఏ విధంగా అయితే బీజేపీ నడిపిస్తుందో సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టులాగా న్యాయ వ్యవస్థను కూడా నడిపిస్తుంది. భారతదేశంలో ఇప్పుడు ఇంకేం మిగలలేదు, ప్రజాస్వామ్యం మిగలలేదు అనడానికి అనేక ఉదాహరణలు రోజు కనబడుతుంటాయి. బెంగాల్లో దాడులు కావచ్చు, రకరకాలు కనబడుతుంటాయి. ఇది కూడా అందులో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న.